పాకిస్తాన్ ఒక పెద్ద యుద్ధాన్ని ప్లాన్ చేస్తుంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ పాకిస్తానీ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేసి వకాన్ కారిడోర్ని ఆక్యుపై చేసే ప్లాన్లో ఉంది. అయితే ఈ హోల్ ప్లాన్లో పాకిస్తాన్కి తజకిస్తాన్ కూడా హెల్ప్ చేయబోతుంది. ఈ న్యూస్ బయటకు రాగానే తాలిబాన్ లీడర్స్ అందరూ దీనిపైన రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. తాలిబాన్లు పాకిస్తాన్కి చెప్పేది ఏమిటంటే 1971 వార్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మీరు మా దేశ భూభాగాల్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తే 1971లో ఇండియన్ ఆర్మీ చేతిలో మీకు ఎటువంటి గతి పట్టిందో మా చేతిలో కూడా మళ్ళీ మీకు అదే గతి పడుతుంది అని ఆఫ్ఘనిస్తాన్ లీడర్లు పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ముందు కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ని చూడండి. ఇది మన ఇండియా అండ్ ఇది పాకిస్తాన్. ఇండియాలోని ఇదిగో ఈ భాగాన్ని ప్రజెంట్ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని ఉంది. దీన్నే పిఓకే అంటారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అండ్ పాకిస్తాన్కి ఆనుకునే పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. మీరు ఇక్కడ పైన చూసినట్టయితే ఇదిగో ఈ చిన్న భాగం మన భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ని కనెక్ట్ చేస్తుంది. దీన్నే వకాన్ కారిడోర్ అంటారు. అయితే పాకిస్తాన్ ఈ వకాన్ కారిడోర్ని ఎందుకు ఆక్యుపై చేయాలి అనుకుంటుంది? దానివల్ల వాళ్ళకు కలిగే లాభం ఏంటి? పాకిస్తాన్ ఈ పని చేస్తే మన ఇండియాకు వచ్చే నష్టం ఏంటి? ఈ తజకిస్తాన్ పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము చేసే ఈ వీడియోస్ కాస్త రిస్కీ. ఎందుకంటే మేము కుల మతాలకు భయపడకుండా మన దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎటువంటి బయాస్ లేకుండా నిర్భయంగా మీకు చెప్తున్నాము. ఇది అందరికీ నచ్చదు. మీ అందరికీ తెలుసు, నిజాలు చెప్పేవారికి ప్రాబ్లమ్స్ తప్పవు, శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటో మాకు తెలియదు. కొన్నిసార్లు మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ కాకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రాబ్లం మనకు ఉండకూడదు అండ్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో వెంటనే మీకు అందాలి అనుకుంటే మన ఈ వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. అందులో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. వకాన్ కారిడోర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేస్తే పాకిస్తాన్కి తజకిస్తాన్కి డైరెక్ట్ లింక్ క్రియేట్ అవుతుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఉన్న కాంటాక్ట్ తెగిపోతుంది. మన ఇండియన్ ప్రాస్పెక్టివ్ ప్రకారం ఈ వకాన్ కారిడోర్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంటేనే మంచిది. ఇక్కడ మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుందా అంటే ఎస్. మన అఫీషియల్ మ్యాప్ ప్రకారం ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. కానీ ప్రజెంట్ ఇదిగో ఈ భాగం మొత్తాన్ని పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది. 1947 సమయంలో పాకిస్తాన్ మన దేశంలోని ఈ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. ఇప్పటికీ ఈ ప్రాంతం పాకిస్తాన్ అండర్లోనే ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మీడియా నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏమిటంటే పాకిస్తానీ ఆర్మీ ఆల్రెడీ ఈ వకాన్ కారిడోర్లోకి ఎంటర్ అయిపోయింది, చాలా భాగాల్ని ఆక్యుపై చేసుకుంది అండ్ వీళ్ళు ఆ ప్రాంతంలో తమ ఆర్మీని గ్యాదర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ పైన భారీగా అటాక్ చేసే ప్లాన్లు చేస్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, పాకిస్తాన్ దగ్గర తినడానికి తిండి లేదు అని చెప్తారు, ఆ దేశ ఎకానమీ సర్వనాశనం అయిపోయింది, అయినా కూడా వీళ్ళ మిలిటరీకి ఇతర దేశ ప్రాంతాల్ని ఆక్యుపై చేసేంత పవర్ ఉందా అని. దీనికి ఆన్సర్ ఎస్. పాకిస్తానీ ఆర్మీ దగ్గర పవర్ ఉంది. పాకిస్తాన్ దేశ ఎకానమీ ఏమైపోయినా, ఆ దేశ ప్రజలు ఏమైపోయినా వాళ్ళ ఆర్మీ దగ్గర మాత్రం డబ్బులు ఉంటాయి. ఎందుకంటే ఆ దేశాన్ని నడిపించేదే ఆర్మీ. వీళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బు బాగానే ఉంది. ఆ పవర్ని ఉపయోగించి వీళ్ళు ఈజీగా ఆఫ్ఘనిస్తాన్లోని ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోగలరు. పైగా ప్రజెంట్ పాకిస్తాన్ లిటరల్లీ మన కాశ్మీర్లోని చాలా భాగాన్ని తమ కంట్రోల్లో పెట్టుకొని ఉంది. ఇది నిజంగా మనకు సిగ్గుచేటు. ఎందుకంటే ఆర్మీ పవర్ పరంగా చూసుకున్నా, ఎకానమీ పరంగా చూసినా, టెక్నాలజీ పరంగా చూసినా మన ఇండియా ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్లో ఉంటుంది. అండ్ ఈ అన్నిట్లో మన ఇండియా పాకిస్తాన్ కంటే ముందుంది. అలాంటి మన దేశ భూభాగాల్ని ఈ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని కూర్చుంది. దీనిపై మన ఇండియా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది, పాకిస్తానీ ఆర్మీని ఆ ప్రాంతం నుంచి ఎప్పుడు తరుముతుందో తెలియదు. కానీ ఖచ్చితంగా మన భూభాగాల్ని మనం వెనక్కి తీసుకోవాలి. అయితే ఇక్కడ పాకిస్తానీ ఆర్మీ వకాన్ కారిడోర్ ఆక్యుపై చేయడం కోసం పెద్ద యుద్ధం ఏమీ చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మొత్తం పాపులేషన్ కేవలం 15,000 వరకు మాత్రమే ఉంటుంది. పైగా ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడిన కొండలతో ఉంటుంది.
ఈ ప్రాంతాలను పాకిస్తాన్ కంప్లీట్గా కంట్రోల్లో తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అయితే ఇక్కడ పాకిస్తానీ ఆర్మీ నిజంగానే వకాన్ కారిడార్లోకి ఎంటర్ అయిపోయిందా, అక్కడి ప్రాంతాల్ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసిందా అంటే దీనిపై ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేసిన తాలిబాన్ లీడర్లు రెస్పాండ్ అవుతూ ఇది అబద్ధం, పాకిస్తానీ ఆర్మీ మా వకాన్ కారిడార్లో ఎంటర్ అవ్వలేదు, న్యూస్లో చెప్తున్నట్టుగా ఏదీ జరగలేదు అని చెప్తున్నారు. మీరు ఇక్కడ ట్వీట్ని చూడవచ్చు. ఈ స్థానిక్ జాయి అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్కి డిప్యూటీ ఫారెన్ మినిస్టర్. మీరు జియో పాలిటిక్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఈ స్థానిక్ జాయిని మీరు గుర్తుపట్టే ఉంటారు. ఎందుకంటే ఇతను మన ఇండియాలోని అనేక సంవత్సరాలు చదివి తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి మన ఆర్మీలో చేరి కంప్లీట్ ట్రైనింగ్ని పొంది చివరికి తాలిబాన్లో జాయిన్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఈ తాలిబాన్లు ఆక్యుపై చేశారని తెలిసినప్పుడు ఇతని పేరు బయటకు వచ్చింది. ఇతని పేరు విని మన ఇండియా కూడా ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఇతను మన మిలిటరీలో ట్రైన్ అయిన వాడు. ఇప్పుడు ఇతను ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ కావడంతో మన ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ అయింది. ఇతని కారణంగానే మనం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం. అయితే ఇతను ఇక్కడ ట్వీట్లో చెప్పేది ఏమిటంటే పాకిస్తాన్ దేశ పరిస్థితి సరిగా లేదు, ఆ దేశ ఎకానమీ ప్రాపర్గా లేదు, ఇంటర్నల్గా స్టెబిలిటీ కూడా లేదు. అలాంటి దేశం మా భూభాగాల్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళే మరింత నష్టపోతారు. కాబట్టి పాకిస్తాన్ అలా చేయదు, అలా చేసే అంత సీన్ కూడా వాళ్ళకు లేదు అని చెప్పాడు. అంతేకాదు 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్కి చెందిన 93,000 మంది సైనికులు ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు. ఈ పాకిస్తాన్ తాము పార్టిసిపేట్ చేసిన అన్ని వార్స్లో ఓడిపోయింది. కాబట్టి వీళ్ళ మాటల్ని నమ్మకండి, వీళ్లకు మా భూమిని ఆక్యుపై చేసేంత సీన్ లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే 1971లో మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెప్పించాం. కానీ ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రజలు అక్కడి లీడర్లు మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, ఏమాత్రం విశ్వాసం లేకుండా సహాయం చేసిన మన దేశాన్ని తిడుతున్నారు. మన దేశాన్ని ఆక్యుపై చేస్తామని మనల్ని బెదిరిస్తున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ లీడర్లు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పాకిస్తాన్కి గుర్తు చేస్తున్నారు. నేను ఇతని ట్వీట్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇతను ఆఫ్ఘనిస్తాన్లో ఏదో సాధారణ వ్యక్తి కాదు, ఎవరో మీడియా పర్సన్ కూడా కాదు, స్వయంగా ఆ దేశ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్. ఈ స్థాయికి జాని పాకిస్తాన్ గురించి చెప్పిన విషయాలు ఆల్మోస్ట్ నిజాలే. కానీ అలా అని చెప్పి పాకిస్తాన్ని మనం లైట్ తీసుకోలేము. నిజంగానే పాకిస్తాన్ ఈ వకాన్ కారిడార్ని ఆక్యుపై చేసేందుకు చాలా ప్లాన్డ్గా ముందుకు వెళ్తుంది. రీసెంట్గానే పాకిస్తానీ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ తజకిస్తాన్కి వెళ్ళి ఆ దేశ ప్రెసిడెంట్ని కలిశారు. తజకిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ దేశాల మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది. అందుకే పాకిస్తాన్ తజకిస్తాన్తో మేము వకాన్ కారిడార్ని ఆక్యుపై చేయాలి అనుకుంటున్నాము, కాబట్టి ఇటు సైడ్ నుంచి మేము అటాక్ చేస్తాము, అటు సైడ్ నుంచి మీరు మాకు హెల్ప్ చేయండి అనే డిస్కషన్ వీళ్ళ మధ్య జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ పాకిస్తాన్ వకాన్ కారిడార్ని ఆక్యుపై చేసే ప్లాన్లో ఉంది. పాకిస్తాన్కి అంత సీన్ లేదు అనుకోకండి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రపంచంలో 4వ అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన మన ఇండియా భూభాగాల్నే పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని కూర్చుంది. దానికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఈ భూమిని ఆక్యుపై చేయదు అని ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇది పాసిబుల్ అవుతుంది. కానీ పాకిస్తాన్ ఈ పని చేస్తే వాళ్లకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే పాకిస్తాన్ డెవలప్ అవుతున్న దేశం కాదు, తెలివైన దేశం అంతకంటే కాదు. తెలివైన దేశం అయితే ఇలా చేయదు. నేను ఈ విషయాన్ని ఊరికే పాకిస్తాన్ పైన కోపంతో చెప్పట్లేదు. నిజంగానే పాకిస్తానీ లీడర్లు అక్కడి గవర్నమెంట్ భవిష్యత్తు గురించి ఆలోచించదు. మనం ఇప్పుడు ఇలా చేస్తే ఫ్యూచర్లో మనపైన ఎటువంటి ఎఫెక్ట్ రాబోతుంది అనే విషయాన్ని వీళ్ళు పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఈ వకాన్ కారిడార్ని ఆక్యుపై చేస్తే కొన్ని రోజులు వీళ్ళు వాళ్ళ దేశంలో మేము ఇతర దేశ భూభాగాల్ని ఆక్యుపై చేసామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కావచ్చు. కానీ వీళ్ళు ఆక్యుపై చేసింది ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు రూల్ చేస్తుంది తాలిబాన్లు. ఈ తాలిబాన్లు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు అమెరికన్ ఆర్మీకే ముప్పు తిప్పలు పెట్టారు. అమెరికన్ ఆర్మీ వీళ్ళతో 30 సంవత్సరాల పాటు పోరాడింది. అయినా కూడా ఈ తాలిబాన్లు అమెరికన్ ఆర్మీ ముందు తల వంచలేదు. చివరికి అమెరికన్ ఆర్మీని ఆ దేశాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ తాలిబాన్లు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు యుద్ధాలకు భయపడరు. నిజం చెప్పాలంటే వీళ్లకు యుద్ధాలంటే ఇష్టం.
వాళ్ళ దేశం నుంచి అమెరికన్ ఆర్మీ వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ తాలిబాన్లు యుద్ధం లేక ఖాళీగా కూర్చున్నారు. అలాంటి వాళ్ళను ఇప్పుడు పాకిస్తాన్ గెలికితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. అందుకే చెప్తున్నాను, పాకిస్తాన్ నిజంగా తెలివైన దేశం అయితే ఈ వకాన్ కారిడోర్ పైన ఎటువంటి అటాక్ చేయదు. ఓవరాల్గా ఇక్కడ పాకిస్తాన్ చేయబోతున్న పని చాలా డేంజరస్. వీళ్ళు వకాన్ కారిడోర్ పైన అటాక్ చేశారే అనుకోండి, తాలిబాన్ల నుంచి వీళ్ళ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. ఈ తాలిబాన్లు ఒక్కసారిగా యుద్ధం చేయరు. వీళ్ళు మెల్లమెల్లగా వైరస్ లాగా పాకిస్తాన్ని పట్టి పీడిస్తారు. ఇక చివరగా మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే, పాకిస్తాన్ లాంటి ఒక వీక్ దేశం మన దేశ భూభాగాల్ని ఆక్యుపై చేసుకుని కూర్చుంది. ఇదిగో ఈ పీఓకే మొత్తం ప్రజెంట్ పాకిస్తాన్ అండర్లోనే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రీవియస్ కంటే చాలా వీక్ అయిపోయింది. ఆ దేశంలో ఇంటర్నల్ స్టెబిలిటీ లేదు, దేశ ఎకానమీ ప్రాపర్గా లేదు, చాలామంది ప్రజలకు తినడానికి సరైన తిండి దొరకట్లేదు. ఇలాంటి సమయంలో మన భారత్ ఈ ప్రాంతంలో ఉన్న పాకిస్తానీ ఆర్మీని తరిమేసి పీఓకేని తిరిగి మన దేశంలో కలిపేసుకుంటే ఎలా ఉంటుంది? భారత్ ఈ పనిని ఎందుకు చేయలేకపోతుంది? ఈ పీఓకేని మన దేశంలో కలుపుకుంటే లాభమా నష్టమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.